హాయ్ అండి. నేనైతే ఆదివారం అండి సండే ఈవినింగ్ ఇది తిరునాథ స్వామి వ్రతం అండి. తిరునాథ స్వామి పూజ అంటే త్రిమూర్తుల పూజ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అండి, ముగ్గురు దేవుళ్ళి త్రిమూర్తులు అని అంటారండి. ఇది త్రిమూర్తుల వ్రతం అండి. నేనైతే ప్రతి ఇయర్ చేస్తున్నానండి, అలాగే ఈ ఇయర్ కూడా చేశానండి. 3 వారాల పూజ నేను ఒకసారి చేసుకున్నానండి. 3 వారాల పూజ ఒకసారి కూడా చేసుకోవచ్చండి. మూడు మూడు సార్లు, 5 సార్లు, 7 సార్లు అలా చేసుకోవచ్చండి. నేనైతే 3 వారాల పూజ అయితే చేస్తున్నానండి ఈ ఇయర్. ముంత తీసుకొని అందులో వాటర్ వేసుకొని ముంతకు గంధం రాసి బొట్లు పెట్టుకొని ఒక పువ్వు మర్రాకు వేసుకొని పెట్టుకోవాలండి. అలాగా 3 ముంతల లెక్క పెట్టుకోవాలండి. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అని తలుచుకుంటూ, ముగ్గురు దేవుళ్ళు తలుచుకుంటూ 3 ముంతల లెక్క పెట్టుకోవాలండి. ఇవి 9 ముంతలు వస్తాయండి. అలాగే ఫటాను కూడా మంచిగా తుడిచి వాటికి గంధపు బొట్లు పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక పువ్వులతో అలంకరించుకొని పీటకు మంచిగా పసుపు అంతా రాసుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ కొంచెం అక్షంతలు వేసుకొని దేవుని అనేది అక్కడ పెట్టుకోవాలండి. దేవుడి ఫటం పెట్టుకున్నాక ఈ ముంతలు అనేవి పెట్టుకోవాలండి. ముంతలు పెట్టుకున్నాక దేవుడికి తాంబూలం పెట్టుకోవాలండి. బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేసి ముగ్గురు దేవుళ్ళకి మనము తాంబూలం అనేది పెట్టుకోవాలండి. నేనైతే 3 తాంబూలాలు పెట్టుకున్నానండి దేవుళ్ళకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విఘ్నేశ్వర స్వామికి తాంబూలం అనేసి నేను ఒక పక్కకు పెట్టి ఉంచుతున్నానండి. మనకి దేవుడి ఎడమ చేయి వైపు విఘ్నేశ్వర స్వామిని పెట్టుకుని పూజించాలండి. అలాగే 3 ప్రమిదలు లెక్క పెట్టుకోవాలండి. అలా 9 ప్రమిదలు పెట్టుకోవాలండి. 3 వారాల పూజ ఒకేసారి చేస్తున్నానని చెప్పాను కదండి. అలా 9 ప్రమిదలు అయితే పెట్టుకోవాలండి. మట్టి ప్రమిదల్లో పెట్టుకోవాలండి. మట్టి ప్రమిదలు అప్పటికప్పుడు తయారు చేసుకొని ఊళ్ళో ఉండేటప్పుడు అయితే పెట్టుకునే వాళ్ళమండి. ఇప్పుడైతే మట్టి ప్రమిదలు అయితే లేవండి. నా అక్కడ ఉన్న ప్రమిదలతో నేనైతే పెట్టుకొని పసుపుతో విఘ్నేశ్వర స్వామిని చేసుకొని దానికి బొట్టు పెట్టి విఘ్నేశ్వర స్వామిని కూడా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక మామిడాకులు పెట్టుకోవాలండి. మనము ఈ పూజకి కావాల్సినవి చాలా చాలా తక్కువ అండి. చాలా ఈజీ కూడా చేసుకోవచ్చండి. మామిడాకులు, నెక్స్ట్ ఏమో మర్రాకులు, అట్టిపళ్ళు, ముంతలు, ప్రసాదం అయితే నేనైతే ఇక్కడ పెట్టేసి ఉంచానండి. కొంచెం గంజాయి అండి, అది చెప్పొచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ ఈ వ్రతంలో అదైతే ధూపం వేయాలి అనేసి అయితే ఉందండి ఈ కథలో అయితే. అదైతే కంపల్సరీ వేసుకొని చేసుకోవాలండి. నెక్స్ట్ పెసరపప్పుతో ప్రసాదం అనేది చేసుకుంటామండి. పెసరపప్పు నానపెట్టేసి అందులో పంచదార వేసుకొని దేవుడికి నేను 3 సార్లు తీసి బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పేసి ఆ ప్రసాదం వేసి షుగర్ అయితే వేసి పెట్టానండి దేవునికి అయితే నైవేద్యంగా. నెక్స్ట్ గరికి పెడుతున్నానండి. గరికి పూస అంటే విఘ్నేశ్వర స్వామి చాలా ఇష్టం కదండి. గరికి పూస బెల్లపు మొక్క అనేది నేనైతే విఘ్నేశ్వర స్వామి పెట్టానండి. వేరేగా తాంబూలం కూడా విఘ్నేశ్వర స్వామికి అయితే పెట్టేశానండి. అలా పెట్టుకున్నాక పూజ అనేది మనము స్టార్ట్ చేసుకోవాలండి. అగరబత్తులు వెలిగించుకొని నేనైతే పూజ స్టార్ట్ చేస్తున్నానండి. అన్ని దీపాలకి వెలిగించుకోవాలండి. ఇప్పుడు అన్ని దీపాలు వెలిగించుకున్నాక పూజ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ముందుగా గణపతిని పూజించుకోవాలండి. ఎలాంటి విఘ్నాలు ఏమీ లేకుండా వ్రతం అంతా మంచిగా అయిపోవాలనేసి పూజ అయితే చేసుకోవాలండి. చెప్పడం మర్చిపోయాను కదండి. పూజకి చాలా తక్కువ సామాగ్రి అవుతుందని చెప్పాను కదండి. ఏం లేదండి, అరటిపళ్ళు అండి, నెక్స్ట్ కొబ్బరికాయ, ఆకు చెక్క, నెక్స్ట్ ఏమో మర్రి ఆకులు, మామిడి ఆకులు, దీపాలండి. అంతేనండి. అంతకు మించి ఈ పూజకి అయితే ఏం అవసరం లేదండి. కొంచెం గంజాయి, పెసరపప్పు అండి. అంతకు మించి ఈ పూజకి అయితే ఏం అవసరం లేదండి. ఈ కథ అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తూ ఉంటానండి. కొంచెం అక్షంతలు తీసుకొని ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటున్నానండి. నేను శ్లోకం చదువుతాను, మీరు పూజ చేయండి అనేసి మా వారికి మా పిల్లకైతే చేతికి అక్షంతలు అయితే ఇచ్చానండి. నేను శుక్లం భద్రం అనేసి ఈ శ్లోకం చదువుకుని విఘ్నేశ్వర స్వామి పూజ అయినాక ఈ అక్షంతలు అనేవి వేసుకొని విఘ్నేశ్వర స్వామికి హారతి కూడా ఇచ్చుకుంటానండి. విఘ్నేశ్వర స్వామి హారతి ఇచ్చి విఘ్నేశ్వర స్వామి పూజ అయినాక తిరునాథ వ్రతం అనేది కథ అనేది ప్రారంభించడం జరుగుతుందండి. తిరునాథ స్వామి కథ అయితే నేను ప్రారంభిస్తానండి. విఘ్నేశ్వర స్వామి పూజ అయితే అయిపోయిందండి. నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తానండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్గా ఉండి నన్ను సపోర్ట్ చేయండి.
హారతి తీసుకున్నాక ఇప్పుడేమో వ్రతం అనేది ప్రారంభించానండి. పక్క నుంచి మా వారు పూజ చేస్తున్నారండి. నేనైతే వ్రత కథ అనేది చదువుకుంటున్నానండి. ఇలా వ్రతం అంతా కథ అంతా పూర్తయినాక చాలా నిష్టగా చాలా మంచిగా అయితే వినాలండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. సిరి సంపదలకి అలాంటి వీటికి లోటు రానివ్వకుండా దేవుడు అయితే చాలా మంచిగా అయితే చూసుకుంటాడండి. మనము పాటించి మనము మనస్ఫూర్తిగా విని చేసేదాన్ని బట్టే ఉంటుందండి. ఏ పూజ అయినా అది చిన్నదైనా పెద్దదైనా మనం చేసుకునే భక్తిలోనే ఉంటుందండి. అలాగే నేను లాస్ట్లో ధూపం వేసుకోవాలండి. ఈ స్వామికి అయితే మాత్రం ధూపం కంపల్సరీ వేయాలండి. ఆయనకి ఇష్టమైనది ధూపం అండి. అందులో చెప్పాను కదండి ధూపం వేయాలి అనేసి. ఫస్ట్ నేను పూజ చేసిన దగ్గర మంచిగా ధూపం వేసుకున్నాక పైన మనం ఇంట్లో దేవుడు ఉంటాడు కదండి, మనం దీపం పెట్టుకొని ఉంటాం కదండి. పూజ చేసే ముందు మన ఇంట్లో దీపం పెట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. పైన దేవుడి గుడిలో కూడా ధూపం అయితే వేస్తున్నానండి. వేసినాక మనం తెచ్చుకున్న స్వామివారికి ఇష్టమైనది అది కూడా వేసి ధూపం అయితే వేయాలండి. అది కూడా వేసానండి. వేసి ధూపం అయితే వేస్తున్నానండి. ఎందుకంటే చెప్పట్లేదు, అది చెప్పొచ్చో చెప్పకూడదో అని నాకైతే తెలియదండి. అందుకోసం నేను తన పేరు అయితే చెప్పినట్లయితే మెన్షన్ చేశాను. బట్ అందుకే అంత క్లారిటీగా అయితే చెప్పట్లేదండి. పూజ అంతా పూర్తయినాక ధూపం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవడమేనండి. మన మనసులో ఏ కోరుకొని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలండి దేవునికైతే. ఇది మనము అనుకున్న పూజ అయితే ఎన్ని వారాలు చేస్తాం అనుకుంటామో అన్ని వారాలు అయితే చేయాలండి. ఈ పూజ అయితే మాత్రము చేయకుండా అయితే మర్చిపోకూడదండి. నేను ఒక 2 సంవత్సరాల వరకు ఒక 2 సంవత్సరాలు అనుకుంటానండి 5 పూజలు అయితే చేశానండి. 5 మేళాలు అంటారండి. ఈ సంవత్సరం అయితే 3 మేళాలు చేశానండి. ఇంకా నెక్స్ట్ వారం అయితే చేస్తానండి. ఆ ఉన్న 2 మేళాలు కూడా చేస్తానండి. ఈ ఇయర్ కూడా 5 మేళాలు చేస్తాను అనుకుంటున్నానండి. అది సంపూర్ణంగా మంచిగా జరగాలని కోరుకుంటున్నానండి. మంగళహారతి పాట పాడుకొని హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి దేవునికి. చెప్పడం అయితే మర్చిపోయానండి. కొద్దిగా గ్లాసులో రైస్ తీసుకొని రూపాయి కాయిన్ ఎంతకంత వేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టాలండి. పెడుతూ ఉంటామండి. అంతేనండి. పూజ అయితే సంపూర్ణంగా చక్కగా అయితే అయిపోయిందండి. 2 చిన్నపిల్లలతో ఉన్నా సరే చాలా మంచిగా అయితే పూజ అయితే అయ్యిందండి. ఎలాంటి ఇది లేకుండా పూజ అయితే చాలా మంచిగా అయిపోయిందండి. మీకు కూడా నచ్చినట్లయితే ఇలానే చేసుకోండి. ఈ పూజ అనేది ఒక్కొక్కరు ఒకే విధంగా చేసుకుంటూ ఉంటారండి. మా అమ్మోళ్ళు మా అత్తరు కూడా ఎప్పుడు ఇలానే చేస్తారు కనుక నేను కూడా ఇలానే చేశానండి. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. మీకు ఏవైనా ఉంటే తెలుసుంటే నాకు కూడా కామెంట్ చేయండి. నేను కూడా ఏవైనా తెలియని తప్పులు చేసుంటే చెప్పండి, నేను అవి రైట్ చేసుకుంటానండి. మీకు కూడా పూజ నచ్చినట్లయితే ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.